హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ దివ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు దివ్య టాక్స్. సో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఇట్స్ గోయింగ్ టు బీ ఏ డే వ్లాగ్, సో ఫెస్టివల్ వ్లాగ్ అనమాట. సో ఇది వచ్చేసి వినాయక చవితి వ్లాగ్. విరాజ్ పడుకున్నాడు అండ్ ఇట్స్ 9. సో వాడు ఎక్కువసేపు ఏం పడుకోడు, హాఫ్ అన్ అవర్ లేదా ఇంకా ఎవరైనా పక్కన ఉంటే 1 అవర్ అంతే. వాడు లేచేలోపు పనులు కొన్నైనా ఫాస్ట్గా చేసేసుకోవాలి. మా వినాయక చవితి ఎలా జరుపుకుంటున్నామో చూసేయండి. సో ఇదే ఫస్ట్ టైం అనమాట, ఓన్లీ నేను శశి ఉండి సెలబ్రేట్ చేసుకోవడం. అండ్ ఈరోజు చేసేవన్నీ నాకు కొత్తే, నేను ఎప్పుడూ చేయలేదు. తుమ్మికూర పప్పు, పాశం లేదా చింతకాయ పచ్చడి. సో అన్నీ ఈరోజు నేర్చుకుంటూ చేయాలి. ఎలా కుదురుతాయో ఎప్పుడైనా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నాం, బట్ ఈసారి అలా కుదరలేదు. నేను శశి విరాజ్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం. ఈశాన్ అత్తయ్య మామయ్య ఊరికి వెళ్ళారనమాట. ప్రైవేట్ చూడాలి. ఫస్ట్ అయితే తుమ్మికూర పప్పు కోసం చింతకాయల్ని ఉడకబెట్టుకుంటున్నాను అనమాట. ఈ తుమ్మికూరని అంతా ఏరేసి నీట్గా కడుక్కొని పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇది వేడి నీళ్ళలో వేసి తీసేయాలంట. సో ఇక్కడైతే చింతకాయ చట్నీ కోసం నువ్వులు ఫస్ట్ వేయించి పక్కన పెట్టుకుంటున్నాను. అండ్ అలాగే పక్కన తుమ్మకూర వేడి నీళ్ళలో తీయాలని చెప్పాను కదా, దానికోసం పెట్టుకున్నాను. అండ్ వెనక చింతకాయలు ఉడకబెట్టుకున్నాను అనమాట. ఈ 3 పెట్టుకొని మధ్యలో మా విరాజ్ లేసాడా లేదా అని చూడడానికి వెళ్ళాను. మాకు వినాయకుడిని బయట నుంచి తెచ్చుకొని పెట్టుకోవడం అది లేదనమాట. సో ఇంట్లో ఉన్న వినాయకుడికి పూజ చేసుకుంటాము. అందుకని చెప్పేసి నేను కొంచెం డెకరేషన్ చేద్దామని ఇక్కడ ఒక డై లాగా చేస్తున్నాను. టోటల్గా డై అని చెప్పను కానీ చిన్నగా డెకరేషన్. నేను నార్మల్గా టాయ్స్వి బాక్సెస్ ఉంటాయి కదా, అది చించుకొని అది తీసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ రౌండ్కి నేను ఫ్లవర్స్ పెడదాం అనుకున్నాను. అది బ్యాక్గ్రౌండ్లో పెట్టేసి ముందు వినాయకుడిని పెట్టుకుందామని ప్లాన్. సో హోల్ చేసి పెడతామని ఫస్ట్ హోల్ చేశాను. హోల్ చేసి దాంట్లో ఒక పువ్వు పెట్టాను. కానీ మనకి ఆ దామ వెనక్కి వచ్చేస్తాయి కదా అన్నీ, అప్పుడు వాల్కి పెట్టడానికి సరిగ్గా ఉండదు అనిపించింది. అందుకని చెప్పేసి మళ్ళీ దామలన్నీ తీసేసి ప్లాస్టర్, డబుల్ ప్లాస్టర్ లేదా అప్పుడు టైంకి, సో ఆ ప్లాస్టర్ని 2 సైడ్స్ అతికించేలా పెట్టవచ్చు కదా మనము. సో అలా అయితే పెట్టేసి చుట్టూ ఫ్లవర్స్ అయితే పెట్టాను. ఫస్ట్ ఎల్లో పెట్టేసాను, తర్వాత వైట్ ఉంటాయి కదా చామంతులు, అవి పెట్టి మధ్యలో ఒకటి పింక్ అంటారు అదని పర్పుల్ షేడ్ అంటారు కదా, సో అట్లాంటి ఒక పువ్వు అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో బ్యాక్గ్రౌండ్లో అది పెట్టి ముందు వినాయకుడిని పెడతామనేసి టైం లేకుండే. సో టైం ఉంటుంటే ఇంకొంచెం ఏదైనా ఎక్కువ డెకరేషన్ చేయడానికి ఆలోచించేదాన్ని. అంత టైం లేదు కాబట్టి సింపుల్గా ఫాస్ట్గా అయిపోయేదైతే చేసేసుకున్నాను. అండ్ ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందనమాట. చూసేయండి ఎలా ఉందో చెప్పండి. ఫాస్ట్గా కంప్లీట్ అయిపోద్ది మనకి. సో ఇది ఫస్ట్ వెనకాలైతే పెట్టుకుందామని ఇంకా ఫిక్స్ అయిపోయాను. వంట అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే పూజకి రెడీ అయిపోతున్నాము. ఫస్ట్ మనము ఇంట్లో ఏ పూజ చేసినా సరే ఫస్ట్ మనం ఇంట్లో దేవుళ్ళకి పెట్టుకొని తర్వాత ఆ పూజ చేసుకుంటాం కదా. సో ఫస్ట్ ఇక్కడైతే నేను ఇంట్లో దేవుళ్ళకి పూజ చేసేస్తున్నాను. అండ్ నేను ఈ శారీ కంచి నుంచి తీసుకొచ్చారనమాట మా అత్తయ్య. సో ఆ శారీ అయితే కట్టుకున్నాను. జ్యువెలరీ ఏమో నా దగ్గర బ్లాక్ థ్రెడ్ జ్యువెలరీ ఉండే, సో అదైతే వేసేసుకున్నాను. యాక్చువల్లీ ఆ బ్లాక్ దానికి పక్కకు కూడా వచ్చాయి ఆ బీడ్స్, బట్ నేను అవన్నీ పీగేసాను. నాకు ఇలాగా ఓన్లీ లాకెట్టే బాగుంది అనిపించింది అనమాట, అందుకని అలా వేసేసుకున్నాను. సో ఇంట్లో దేవుళ్ళకి పూజ అయితే అయిపోయింది. విరాజ్ జై జై. సో ఇక్కడ మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నైవేద్యంకి ఉండ్రాలు, చప్పటి ఉండ్రాలు, చప్పటి తొక్కు అండ్ పాశం, ఈ 3 పెట్టాను. ఫ్రూట్స్ పెట్టాను అనమాట. సో ఇక్కడ కంప్లీట్ చేసేసుకున్నాము పూజ. మా విరాజ్ బాబు కూడా జై పెడుతున్నారనమాట గణేషకి. సో పూజ అయిపోయిన తర్వాత మేము ప్రతి గుమ్మానికి పాశం అగరబత్తులు వెలిగించుకొని చూపిస్తామన్నమాట. సో నెక్స్ట్ అదే అని
ఆ రోజు ప్రతి డోర్కి బొట్లు పెడతాము అండ్ పైన అలా గంధంతో బొట్టు పెట్టి దానికి అగరబత్తీను ఏంటి పాశం ఈ రెండు చూపిస్తామన్నమాట. సో తర్వాత మేము కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాము, మంచిగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా కింద అపార్ట్మెంట్లో వినాయకుడిని పెడతారు కదా, అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు పంతులు వస్తా అన్నారనమాట 1 తర్వాత. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా లంచ్ చేయాలి. లంచ్ చేసిన తర్వాత విరాజ్కి చిన్న ఫోటోషూట్ ప్లాన్ చేసుకున్నాను. ఈరోజు వాడికి 6 months కంప్లీట్ అవుతాయి అనమాట. సో వినాయకుని లాగా పక్కన బొమ్మ గీసి వాడిని పక్కన పడుకోబెట్టి తీద్దాం అనుకుంటున్నాను. చూడాలి ఎలా వస్తుందో అని. సో ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోతున్నా. సో ఇది మా అపార్ట్మెంట్ గణేష. సో ఇక్కడ పూజ అవుతుంది. యాక్చువల్లీ 1 తర్వాత వస్తా అన్నాడు. సో 2:30 వరకు కంప్లీట్ అయిపోతుందిలే. వచ్చిన తర్వాత లంచ్ చేద్దామని ఇంట్లో పూజ అవ్వగానే పంతులు కొంచెం లేట్ వచ్చాడనమాట. సో పూజ కూడా ఆబ్వియస్గా లేట్ అయిపోయింది. 3:30 అయిపోయింది. ఇంకా పైకి వచ్చి మేము లంచ్ చేసేసరికి 4:30 అయిందనమాట. మళ్ళీ నేను చెప్పాను కదా విరాజ్కి కొంచెం ఫోటోషూట్ అనుకుంటున్నానని చెప్పేసి, ఇంకా తిన్న తర్వాత మళ్ళీ చేసి విరాజ్ కిందికి వెళ్తే నేను ఆ ప్రిపరేషన్స్ అయితే చేసుకున్నాను అనమాట. మా బుజ్జిబాబుకి 6 కంప్లీట్. సో ఈరోజు వినాయక చవితి కాబట్టి ఇలా వినాయకుడిని వేసి ఈ థీమ్లో ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాను. అందుకని చెప్పి ఇలా ప్రిపేర్ అయితే చేసుకున్నాను అనమాట. వాడు కిందికి వెళ్ళాడు. రాగానే కొన్ని పిక్స్ తీసేసుకోవాలి. సో కింద నుండి రాగానే కొన్ని పాలు తాగి పడుకున్నాను అనమాట. అప్పటికే 6 అయిపోయింది. సో మళ్ళీ లేచేలోపు లేట్ అవుతుందిలే అని చెప్పేసి ఇంకా ఫొటోస్ అయితే తీసేసుకున్నాం. పడుకున్న వాడిని ఇంకా ఇక్కడ పక్కన పడుకోబెట్టి పిక్స్ తీసేసుకున్నాం అనమాట. సో వినాయకుడిని పెట్టాక మండే రోజు నేను చేసి పూజలో కూర్చున్నాం అనమాట. సో దానికోసమే ఇక్కడ ప్రిపరేషన్స్. సో ఒక 4 types ఆఫ్ ప్రసాదాలు తీసుకెళ్దామని అనుకున్నాం అనమాట. చింతపండు పులిహోర, దద్దోజనం, శనగలు అండ్ ఒక స్వీట్ రవ్వ లడ్డు అనేసి అనుకున్నాము. చింతపండు పులిహోర మా చిన్నత్తయ్య తను బాగా చేస్తుంది. సో తనని చేయమంటే తను వచ్చారనమాట. అండ్ ఇక్కడ అత్తయ్య రవ్వ లడ్డు కడుతుంది. మా పక్కన ఆంటీ హెల్ప్ చేయడానికి వచ్చారనమాట. సో చింతపండు పులిహోర మనం చింతపండు నానబెట్టాక పులుసు తీస్తాం కదా, దాన్ని నానబెట్టిన చింతపండుని మిక్సీ వేసుకొని తీస్తే చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది నాకు. సో మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పాను. నానబెట్టిన చింతపండుని మిక్సీ పట్టి తర్వాత పులుసు తీసుకోవడం. ఇక్కడ పులుసు పెడుతున్నారనమాట. దాని తర్వాత ఇంకా దద్దోజనం, శనగలు అవి కూడా చేసేసింది అత్తయ్య. ఇక్కడ మేమైతే రెడీ అయిపోయి కిందికి వెళ్ళిపోయాము. మా విరాజ్ బాబు రెడీ అయిపోయాడనమాట. ఎంత క్యూట్గా చూస్తున్నారో చూడండి. అరుణ నవదేశ, శశిధర రెడ్డి నవదేశ, రంగారెడ్డి నవదేశ, ఈశాన్ రెడ్డి నవదేశ, విరాట్ రెడ్డి నవదేశ, కౌండిన్య గోత్ర అరుణ్ కుమార్ నవదేశ, స్నిగ్ధ నవదేశ, దేవర్ష్ నవదేశ, సంగీత నవదేశ, ప్రేమల గోత్ర పవన్ నవదేశ, స్పందన నవదేశ, విష్ణు రెడ్డి నవదేశ, ప్రేమల గోత్ర రాజు రెడ్డి నవదేశ, లక్ష్మీ నవదేశ, రవీందర్ రెడ్డి నవదేశ, ప్రియ నవదేశ, హరిగ నవదేశ, శ్రీరామ్ రెడ్డి నవదేశ, విజయేందర్ రెడ్డి నవదేశ, శ్రవంతి నవదేశ, విదిశా రెడ్డి నవదేశ, సంచిత రెడ్డి నవదేశ, జగన్ముఖ క్షమస్థైర్య ధైర్య వీరవిరామ ఈశ్వర్య నిర్మోద్రమార్థ కామ్యమోక్ష జగన్మిద బలముదార్థ సిద్ధ్యర్థం సకల శ్రేయోభివృద్ధ్యర్థం నమస్కారం తీసుకుని చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ. అండ్ నెక్స్ట్ డే 4th డే వచ్చేసి అత్తయ్య మామయ్య ఇద్దరు కూర్చున్నారు పూజలో. సో ఇలా మా ఫెస్టివల్ అయితే అయిందనమాట. హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా
ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ. అలాగే లైక్ చేయండి అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్.